బాబు నీకు బ్లడ్ క్యాన్సర్, దాన్ని CML అంటారు. ఆ క్షణమే ఊపిరి ఆగిపోయినంత పని జరిగింది. ఈ ప్రాంతం నుండి గుండెలో సూది దింపి చిన్న మూలుగు తీసి దాన్ని బయాప్సీ అంటారు. లోపల క్యాన్సర్ వల్ల ఆ నొప్పి వచ్చేదని ఆ రిపోర్ట్లో తర్వాత తెలిసింది. నా చరిత్ర అయిపోయింది, ముగిసిపోయింది. నా పేరు పెట్టి, నా కుమారుడు అబ్రహామా, నువ్వు క్యాన్సర్తో బాధపడుతున్నావు, నువ్వు స్టేజ్ మీదకి రా, దేవుడు నిన్ను కంప్లీట్గా స్వస్థపరుస్తున్నాడు అని 2-3 సార్లు వరకు బిగ్గరగా కేకలు వేస్తున్నారు. నువ్వు నిజమైన దేవుడివి, నువ్వు నన్ను బ్రతికిస్తావా? బ్రతికిస్తే నేను ఒక సాక్షిగా ఉంటాను అని నేను నా తండ్రికి నాకు ఒక హార్ట్ బ్రేక్ అయ్యాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి యొక్క అద్భుతమైన సాక్ష్యంతో మేము వస్తున్నాం. తప్పకుండా దాన్ని పూర్తిగా వీక్షించండి, అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసుకునేటకు ఇది మంచి అవకాశం కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పారిభాగస్తులు అవుతారని ప్రభు పేరట కోరుకుంటున్నాం. మీరు ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి అందరికీ తెలియపరచుదాం. మీ సాక్ష్యాన్ని కూడా ఈ విధంగా ప్రసారం చేద్దాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ దేవాది దేవునికి మహిమ ఘనత కలుగును గాక. నా పేరు ప్రతి అబ్రహాం, మా నాన్నగారి పేరు ప్రతి లాజరస్ విక్టర్ బాబు, మా అమ్మగారి పేరు ప్రతి సుశీల, మాకు తమ్ముడు కూడా ఉన్నాడు ప్రతి జాన్ బాబు. మాది కాకినాడ పట్టణం. కాకినాడలో రాయుడుపాలెం నియర్ APSP క్వార్టర్, అది మా సొంత ఊరు లేదా గ్రామం. చిన్ననాటి నుండి తల్లిదండ్రుల పెంపకంలో కాకినాడలోనే విద్యను అభ్యసిస్తూ నేను MA BEd వేదాంత పరంగా PhD కూడా చేయడం జరిగింది. నేను పరిచర్యకి రాకమునుపు శ్రీ కిరణ్ ఐ హాస్పిటల్లో ఐ కౌన్సిలర్గా, తర్వాత బాదం బాలకృష్ణ ఐ బ్యాంకులో ఐ రిట్రవల్ అనగా ఎవరైతే చనిపోతారో వారికి నేత్రములు తీసే ఒక వ్యక్తిగా, అంటే కార్నియా టిష్యూ అంటారు, అది తీసే వ్యక్తిగా నేను 10 సంవత్సరాలు LV ప్రసాద్ ఐ హాస్పిటల్ హైదరాబాద్లోను మరియు కాకినాడలో శ్రీకిరణ్ ఐ హాస్పిటల్ మరియు బాదం బాలకృష్ణ ఐ బ్యాంకులో నేను జాబ్ చేయడం జరిగింది. చిన్ననాటి నుండే స్పోర్ట్స్ అంటే ఎంతో నాకు ఇష్టం. నా ఇంటర్ ఐడియల్ కాలేజీ కాకినాడ, స్పోర్ట్స్ కోటాలో నాకు సీట్ రావడం జరిగింది. 10th క్లాస్ అయిన తర్వాత చక్కగా బాడీ బిల్డింగ్ మరియు స్పోర్ట్స్ అథ్లెట్లో చాలా చక్కగా నేను ఎదుగుతున్న సమయంలో నా వెనకాల వీపులో నుండి నొప్పి రావడం జరుగుతూ ఉండేది. ఇలాగా నొప్పి వస్తూ ఉంటే చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నువ్వేం చేస్తావు బాబు అన్నప్పుడు, సార్ నేను ఇలాగా స్పోర్ట్స్ అథ్లెట్ మరియు నేను బాడీ బిల్డింగ్ కూడా చేస్తానన్నప్పుడు వారు నా బాధని వారు చిన్నగా చూసి ఒక పెయిన్ కిల్లర్స్, ఒక ఆయింట్మెంట్ రాసి పంపించేసేవారు. అలాగ ఒక 6 నెలల నుండి సంవత్సరం వరకు నేను చాలా బాధపడ్డాను. నేను ఇంట్లో మా అమ్మగారికి నాన్నగారికి చెప్తున్నాను, గాలి పీలుస్తుంటే ఈ పక్క నుంచి నొప్పి వస్తుంది నాకు అన్నప్పుడు ఒకరోజు నా ముఖము, నా షేప్, నా బాడీ సింక్ అవుతూ వస్తుంది. లోపల కనిపిస్తుంది ఏదో జరుగుతుంది నా శరీరంలో. చాలా బాధ, దుఃఖం, తల్లిదండ్రులకి చెప్పుకోలేకపోతున్నాను. ఇప్పటికి కూడా మా తల్లిదండ్రులకి నేను కొన్ని విషయాలు చెప్పలేదు, కానీ ఈరోజు మీ ఎదురుగా నేను పంచుకుంటున్నాను. బ్రష్ చేసినప్పుడు, టంగ్ క్లీన్ చేసినప్పుడు బ్లడ్ పడేది.
నేను ఒకరోజు కాకినాడలో డాక్టర్ జవహర్ గైగిలపాడు జంక్షన్లో ఉన్న ఆయన వద్దకు వెళ్ళినప్పుడు వారు అన్ని బాడీ చెకప్ చేసి బోన్ మ్యారో కూడా చేసి ఉన్నారు. ఆ బోన్ మ్యారో చేసిన తర్వాత క్యాన్సర్ ఏ రీతిగా నిర్ధారణ జరిగిందంటే, మామూలుగా బ్లడ్ తీసినప్పుడు ఆ సిరాజికల్ టెస్టుల్లో ఎక్కడ క్యాన్సర్ అన్నది కనబడలేదు. కానీ బోన్ మ్యారో చేయడం జరిగింది. చూపిస్తాను మీకు. ఈ ప్రాంతం నుండి గుండెలో సూది దింపి చిన్న మూలుగు తీసి దాన్ని బయాప్సీ అంటారు. అది ఆ బయాప్సీ రిపోర్ట్లో తేలింది ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ CML. అది ల్యాక్స్లో ఉండాలి. నాకు ఇంకా లక్షల్లో తెల్ల రక్త కణాలు పెరగడం వల్ల ఆ బ్లడ్ క్యాన్సరు రావడం జరిగింది. ఆ క్షణమే ఊపిరి ఆగిపోయినంత పని జరిగింది. ఎందుకంటే నా వయసు ఇంటర్ సెకండ్ ఇయర్, 19-20 సంవత్సరాలు. అటువంటి సమయంలో క్యాన్సర్ అని తెలియగానే షాకింగ్ విషయం ఏంటంటే, నా తండ్రికి నాకు ఒక హార్ట్ బ్రేక్ అయ్యేంత ఏంటి ఫైనల్ రిపోర్ట్ ఏమిటంటే, వైద్యులు చాలా నెమ్మదిగా ఆనాడు చెప్పింది ఏంటంటే, బాబు నీకు బ్లడ్ క్యాన్సర్, దాన్ని CML అంటారు. ఇది 2వ స్టేజ్లో ఉంది. కాకినాడలో అయితే దీనికి ట్రీట్మెంట్ లేదు. ఇది ఎప్పుడు జరిగిందంటే 2007వ సంవత్సరం. 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి హైదరాబాద్ అపోలోకి వెళ్ళమని చెప్పారు. 2 విశాఖపట్నం KGH. ఎంతో బాల్యము, యవ్వన దిశ, ప్రభులోను ఆటపాటల్లోనూ చక్కగా వెళుతున్న రోజుల్లో, మేబీ అప్పుడు నాకు వయసు 20 సంవత్సరాలు. 20 సంవత్సరంలో రక్త క్యాన్సర్తో నేను బాధపడుతున్నాను. ఇంటిలో నెమ్మది లేదు, సంతోషం లేదు, అశాంతితో ఏర్పడింది. ప్రభువా ఏంటి, నిన్ను నమ్ముకున్న బిడ్డలకు అన్యాయం చేయవు కదా అని ప్రభువుని ప్రశ్న వేయడం జరిగింది. ఒక్కో సందర్భంలో నిజంగా నువ్వు దేవుడవైతే నువ్వు ఉన్నావా, నన్ను స్వస్థపరచు అని ప్రశ్నించిన దినములు చాలా ఉన్నాయి. ఆనాడు 2007వ సంవత్సరంలో హైదరాబాద్ అంటే చాలా దూరం. ఇప్పుడైతే ఈజీగా వెళ్ళి వస్తున్నాం. అంత స్తోమత లేదు. అమ్మగారు, నాన్నగారు, నేను, తమ్ముడు ఆలోచించుకొని ఏమిటి పరిస్థితి, మాకు ఒకటే ఆలోచన వచ్చింది. విశాఖపట్నం KGHకి అయితే కొంత మనకి దగ్గరగా ఉంది, వెళ్ళొచ్చని కాకినాడ నుండి KGHకి రావడం జరిగింది. అక్కడ నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ గారు డాక్టర్ రవి మోహన్, అంకాలజిస్ట్, సీనియర్ డాక్టర్ గారు. వారు కూడా క్రైస్తవులు కావడం ఒక గొప్ప సంతోషం నాకు. చాలా ఒక ఎండిపోయిన స్కెల్టన్ వలె నన్ను వైజాగ్ KGH తీసుకెళ్లారు. నా ముఖం, నా ఛాయ, నా బాడీ ఫిట్నెస్ అంతా సింక్ అయిపోతుంది. ఆకలి వేయట్లేదు, నిద్ర పడతలేదు. అటువంటి పరిస్థితిలో ట్రీట్మెంట్ చేయడానికి నా శరీరం సహకరించదా? చాలా హెవీ డ్రగ్, క్యాన్సర్ మందులు. అటువంటి టైంలో ఒకటే, ప్రభువా నన్ను బ్రతికిస్తే నీ పరిచర్య చేస్తాను, లేదు ఇప్పుడు నన్ను నువ్వు తీసుకోవాలని అనిపిస్తే
నేను సిద్ధంగా ఉన్నాను ప్రాణం ఇవ్వడానికి అని 2007వ సంవత్సరం నుండి కొన్ని సంవత్సరాలు ఇదే ప్రార్థన చేస్తున్నాను. నువ్వు నిజమైన దేవుడివి, నువ్వు నన్ను బ్రతికిస్తావా, బ్రతికిస్తే నేను ఒక సాక్షిగా ఉంటాను అని నేను పదే పదే ప్రార్థన చేస్తున్నాను. ఆనాడు 2007వ సంవత్సరంలో నా తండ్రి లాజరస్ విక్టర్ బాబు గారు కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ ఆ కళాశాలలో ఒక చిన్న ఉద్యోగస్తుడు, ఒక క్లర్క్ స్థాయిలో, ఆయన అదే సంవత్సరం రిటైర్డ్ అయ్యారు. అదే సంవత్సరం నాకు క్యాన్సర్ అటాక్ అయింది. అటువంటి పరిస్థితిలో నేను నా ఆవేదనను ఏ విధంగా వ్యక్తపరచగలుగుతాను? ఒక నెల మెడిసిన్ 45,000, నెల మెడిసిన్ 45,000 అండి. ఆ సంవత్సరమే 2007లో నాన్నగారు రిటైర్డ్ అయ్యారు. మరి వైద్యం చేయించడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న రోజులు, ఎంతో బాధతో నింపబడిన రోజులు. కాకినాడలో ఉన్న మా సొంత ఇల్లు 17 lakhsకి, చాలా తక్కువగా ఆ రోజుల్లో ఎమర్జెన్సీ పర్పస్కి అమ్మడం జరిగింది. ఒక్క నెల మెడిసిన్కి మరి ఈ రీతిగా చెప్తే బాధగానే ఇంట్లో ఉన్న కొన్ని సామాన్లు కూడా అమ్మి వైద్యం చేయించిన రోజులు ఉన్నాయి. అయినను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. దేవాది దేవుడికి ఎప్పుడు నేను జీవితకాలం రుణపడి ఉంటాను. ఈ క్యాన్సర్తో బాధపడుతూ ఒక దినము దేవునితో పెనుగులాడుతున్నాను. ఎందుకు ప్రభువా ఈ జీవితం నాకు ఇచ్చావు? ఇంటికి పెద్ద కుమారుడిగా పుట్టించావు. నేను ఏ తప్పు చేశాను? ఏ పాపం చేశాను? మరి నేను 1981 జూలైలో పుట్టాను. ఈ జనరేషన్ చూసుకుంటే, అప్పుడు మా జనరేషన్ చూసుకుంటే పెద్ద పాపాలు ఏమి లేవే. వ్యభిచారం లేదు, ఆనాడు బూతులు లేవు, ఆనాడు సెల్ ఫోన్ లేదు. అయినా నేను ఏమన్నా పాపము తప్పు చేస్తే క్షమించు ప్రభు అని ప్రతి రాత్రి నేను పెనుగులాడుతున్నాను. ఒక తెల్ల పేపర్ మీద నేను చేసిన తప్పులన్నీ రాసుకొని నా 2 చేతులు దాని మీద పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఏదో ఒక విషయంలో ప్రభు నా ప్రార్థన ఆలకించకుండా ఉంటాడా, ఆయన గాయపడిన హస్తంతో నన్ను స్వస్థపరుస్తాడా అని ఆశతో ఎదురు చూచేవాడిని. మళ్ళీ ఒక కోణం చెప్పేది, ఒక కోణంలో అపవాది మాట్లాడేది, ఎందుకు చనిపో, ఉరేసి చనిపో, వేరే విధంగా చనిపో, ఎందుకు నీ పేరెంట్స్ అలా ఇబ్బంది పెడుతున్నావు, అదొక స్వరంతో సతమతం అయ్యేవాడిని. అటువంటి పరిస్థితిలో కాకినాడ ఉప్పాడ దగ్గర ఏవి నగరం అనబడుతున్న ఒక ప్రాంతంలో ఒక 3 రోజులు ఒక హీలింగ్ సర్వీసు ప్రేయర్స్ జరుగుతున్నాయి, స్వస్థత కూడికలు. ఆ స్వస్థత కూడికలకు ఒక పాస్టర్ గారు నన్ను తీసుకువెళ్ళడం జరిగింది. 2వ రోజు హైదరాబాద్ నుండి వచ్చిన సేవకులు నా పేరు పెట్టి, నా కుమారుడు అబ్రహామా, నువ్వు క్యాన్సర్తో బాధపడుతున్నావు, నువ్వు స్టేజ్ మీదకి రా, దేవుడు నిన్ను కంప్లీట్గా స్వస్థపరుస్తున్నాడు అని 2-3 సార్లు వరకు బిగ్గరగా కేకలు వేస్తున్నారు. నేను చూస్తున్నాను నా పక్కన ఎవరన్నా ఉన్నారేమో అని. దిక్కులు చూడకు, నువ్వే రా అని ఆయన గట్టిగా కేకలు వేసినప్పుడు నేను స్టేజ్ మీదకి వెళ్ళడం జరిగింది. ఆయన ఆ పాస్టర్ గారు నన్ను గట్టిగా మరి హక్ చేసుకొని ఒక ప్రవచనం అయితే ఆయన చెప్పడం జరిగింది. ఏమిటి ఆ ప్రవచనం అంటే, దేవుడు నిన్ను ఈ క్షణమే స్వస్థపరిచాడు, ఈ క్షణమే స్వస్థపరిచాడు దేవుడు.
నీవు గొప్ప వ్యక్తిగా దేవుని చేయబోతున్నాడు అని ఆ పాస్టర్ గారు పలకడం జరిగింది. వెంటనే నేను ఎంతో సంతోషంగా ఆ మరుసటి రోజు మీటింగ్ కూడా నేను ముగించుకొని నేను మళ్ళా కాకినాడ రాయుడుపాలెం మా ఇంటికి వెళ్ళడం జరిగింది. 3 నెలలకి రిపోర్ట్ బ్లడ్ తీసుకొని ముంబై వెళ్తుంది. దాన్ని ర్యాన్బ్యాక్సీ రిపోర్ట్ అంటారన్నమాట. అంటే జన్యుపరమైన ఒక టెస్ట్. ఎప్పుడైతే సేవకులు ఆత్మపూర్లుగా వచ్చి పిలిచి దేవుని స్వస్థపరుస్తున్నాడు అని చెప్పిన తర్వాత 3 నెలలకు నేను వైజాగ్ వచ్చి కేజీహెచ్లో బ్లడ్ ఇచ్చి మళ్ళా కాకినాడ వచ్చి 7 డేస్ కనిపెట్టాను. 7 డేస్లో వచ్చే రిపోర్ట్ ఏంటంటే అప్పటి వరకు మరి నేను మందులు వాడుతున్నా ఉన్నాను. ఆ రిపోర్ట్ ఏమైందంటే ఫస్ట్ సారి వచ్చింది 0%. అది వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయారు. చాలా సంతోషంగా నాకు అనిపించింది. ఎందుకంటే దీర్ఘకాలముగా వాడే మందులు కానీ కొన్ని నెలల్లోనే 0% వచ్చిందని. నిజంగా ఆ సేవకులు డాక్టర్ బెంజమిన్ గారు హైదరాబాద్. ఆ తర్వాత ప్రభువా ఒక ఫస్ట్ రిపోర్ట్ ఒక ఆశను పుట్టించో, నాకు చాలా సంతోషంగా ఉంది నాకు అని నేను ప్రభుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొని ఆ రాత్రి నేను నిద్రపోతుంటే ప్రభువారు తెల్లటి వస్త్రాలతో నా దగ్గరికి వచ్చి, నా కుమారుడా, నీవు నా పరిచర్య చెయ్యాలి, నీవు నా పరిచర్య చెయ్యాలి అని ఆ దర్శనములో నాతో మాట్లాడుటని విన్నాను. అంతేకాదు ఏ బైబిల్ కాలేజ్ చదవాలో ఆ బైబిల్ కాలేజీ ముఖ చిత్రం కూడా ప్రభు నాకు చూపించడం జరిగింది. ఆ కాలేజ్ పేరు ACTC, ఆంధ్ర క్రిస్టియన్ థియలాజికల్ కాలేజ్, లోయర్ ట్యాంక్ బండ్, సికింద్రాబాద్. మా కాలేజీలో ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది. అది ప్రభువు స్పష్టంగా చూపించారు. నేను కాలేజీకి అడ్మిషన్కి వెళ్ళినప్పుడు మా ఫ్యాకల్టీ అడుగుతున్నారు, నువ్వు ఎలాగొచ్చావు పరిచర్యకి, దేవుని పిలుపుందా? అయ్యా నా సాక్ష్యం ఇది. మీ కాలేజ్ ముందుగానే దేవుడు నాకు బయలుపరిచాడు. ఏదైతే ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్ లోగో మన కాలేజీ మీద ఉంటుంది కదా, అది దేవుడు స్పష్టంగా నాకు చూపించాడు అన్నప్పుడు అక్కడున్న ప్రిన్సిపాల్, రిజిస్టర్, బర్సర్, అక్కడ ఫ్యాకల్టీ ఎంతో ఆశ్చర్యపోయే విషయాలు మరి చెప్పి ఉన్నాం బాబు అని చెప్పి ఉన్నారు. చూడండి, ఎంతో నలిగిపోయి చితికిపోయి చాలా సంవత్సరాలు నెలకి 45,000 క్యాన్సర్ మందులు వాడిన వ్యక్తి ఈరోజు దేవాది దేవుడు నా క్యాన్సర్ అంతా 0 చేశాడు. ఎవ్రీ ఇయర్ జనవరి మాసంలో 1 నుండి 10 లోపు నేను ప్రతి సంవత్సరం చెక్ చేయించుకోవాలి, వైద్యుడి వద్దకు వెళ్ళాలి. దేవుడు మహాకృప, ఈ సంవత్సరం కూడా నాకు దేవుడు 0% ఇచ్చాడు. ఇది నా క్యాన్సర్ ఫైల్. డాక్టర్ పి రవిమోహన్ గారు, అంకాలజిస్ట్, KGH, 3వ తేదీ 2వ నెల 2007వ సంవత్సరం. ఆనాడు క్యాన్సర్తో సఫర్ అవుతున్న మొట్టమొదటి రోజు. ఇవన్నీ వైద్యులు ట్రీట్మెంట్ చేసిన పత్రాలు. దేవునికి స్తోత్రం. సుమారుగా 8 సంవత్సరాల నుండి నాకు 0 వస్తుంది. వైద్యులు అన్నారు, నీవు వివాహం చేసుకోవద్దు అన్నారు. వివాహం చేసుకున్న
నీకు పిల్లలు పుట్టరు అన్నారు. నేను బైబిల్ కాలేజీలో వెళ్ళాను. ఫస్ట్ ఇయర్ మరి బీడీ చదవడానికి వెళ్ళాను. సెనెట్ ఆఫ్ సిరంపూర్ అప్లికేషన్ ఉన్న కాలేజ్ ఏసిటిసి. మరి వేదాంత విద్యను కంప్లీట్ చేసుకొని మ్యారేజ్ చేసుకుందామని ప్రభు దగ్గర నేను ప్రార్థనలో పెట్టినప్పుడు ప్రభువారు అన్నారు, వెయిట్ చేయి. నాకు వైద్యులు చెప్పింది ఏంటంటే వివాహం చేసుకోవద్దు అన్నారు. కానీ పరిచర్యకి మరి భార్య కూడా ఉండాలి కదా అని ఆశతో, నాకో ఫ్యామిలీ ఉండాలి కదా అని ఆశతో ప్రభుని అడిగినప్పుడు మరి ఈమె నా సతీమణి ఆశా జ్యోతి పినపల్లి. నా సాక్ష్యం చెప్పినప్పుడు ఫస్ట్ వారి పేరెంట్స్ అయితే మరి నీ ఇష్టం అమ్మ, ఆలోచించు అని చెప్పి ఉన్నారు. తను 1 వీక్ ఆలోచించి ఏదైనాను దేవుని చిత్తమే అని మరి వివాహానికి అంగీకరించిందండి. ఆయన యొక్క సాక్ష్యాన్ని నాకు, ఆయన హెల్త్ విషయాన్ని కూడా నాకు చెప్పారు. ఈయనకి బ్లడ్ క్యాన్సరు అని చెప్పి, లుకేమియా ప్రాబ్లము, శరీరం అంతా కూడా తన రక్త కణాలంతా క్యాన్సర్తో నింపబడ్డాయి అని చెప్పినప్పుడు మరి ఒక ఆడపిల్లగా నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల వివాహం అనేది చాలా ఆశతో చేసుకోవాలని అనుకుంటారు, తర్వాత జీవితం బాగోవాలని ఎదురు చూస్తారు. కానీ ముందుగానే ఇలాంటి హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు అందరు ఆడపిల్లల్లాగే నేను కూడా భయానికి గురయ్యాను. ఏదేమైనప్పటికీ దేవుడు కార్యం అనేది గొప్పగా ఉంటుంది. దేవుని సేవా పరిచర్యలో ఆయన ఎంతో గొప్పగా వాడబడుతున్నారు అన్న విషయం విని ఆయన యొక్క చేసిన సేవని నేను చూపించినప్పుడు అది చూసి బ్రతికినంతకాలం, ఎంతకాలం అయితే అంతకాలం దేవుని చిత్తం ఏదైతే అదే జరుగుతుంది. ఈ గొప్ప సేవలో నేను కూడా పాలిభాగస్తురాలను అవ్వాలని వివాహానికి అంగీకరించడం జరిగింది. అంతేకాదు, అణువణువున క్యాన్సర్ మందులతో నింపబడిన నా దేహము అస్సలు పిల్లలు మీరు కనకూడదు, పొరపాటున కంటే వికలాంగులుగా, మెల్లకన్ను, చాలా షేప్లెస్గా పుడతారు అని వైద్యులు చెప్పి ఉన్నారు. ఈమె నా కూతురు, నా కుమార్తె ప్రతి ఆరాధ్య జూనియర్. వివాహం చేసుకోవద్దన్నారు, చేసుకున్న పిల్లలు నీకు పుట్టరన్నారు. నిజంగా దేవుని చిత్తం వేరు, వైద్యుల చిత్తం వేరు. దేవుని చిత్తం నెరవేరింది. ఇది దేవుడు బంగారం లాంటి బిడ్డనిచ్చి, ఏ వైద్యులైతే పిల్లలు పుట్టరు అని చెప్పి ఉన్నారు, పరమ వైద్యుడైన దేవాది దేవుడు చిత్తము నా జీవితంలో జరిగింది. తలరాత్రి మార్చినట్టుగా నా భవిష్యత్తు దేవుడు మార్చి బంగారం లాంటి బిడ్డ నాకు దేవుడు ప్రసాదించాడు. డాక్టర్ ప్రత్యార జూనియర్. నాకు ఒక నమ్మకం ఉంది, దేవుని చిత్తము ఒకటి, మనుషుల చిత్తం ఒకటి. మ్యారేజ్ అయ్యింది, ప్రార్థన చేస్తాం. ప్రభా, అనేక మందికి ప్రార్థన చేసినప్పుడు మీరు ఈ చేతుల ద్వారా గర్భఫలం ఇస్తున్నారు, మీరు మా ప్రార్థన వింటున్నారు. నాకు వివాహం అయ్యింది, ఒక్క బిడ్డని ఇవ్వు ప్రభా. వైద్యులు చెప్పిన ప్రతి మాట కొట్టివేసినట్టు ఉంటుంది, నీ మాట నెరవేరాలి నా జీవితంలో అన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్న 4 నెలలకి మరి మా మిస్సెస్ అనగా మా పాస్టమ్మ గారు గర్భం దాల్చారు. ఇప్పుడు 5 సంవత్సరాల పాప, ఏ లోపం లేదు, హైపర్ యాక్టివ్, చక్కగా దేవునికే మహిమ. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంది కదా, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నేను నేర్చుకున్న అనుభవం ఏంటంటే ఏదైనాను దేవుని మీద ఆనుకోవడం, ఆయన నమ్మడం. ఈరోజు మరి వివాహానికి చేసుకోవాలని మరి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు వారం రోజులు ఆలోచించుకున్నారు.
మరి క్యాన్సర్ అంట, అది మళ్ళా వస్తే ఏమిటి? అయినా సరే మా పాస్టర్ అమ్మ గారు ఆయన క్యాన్సర్ ఉన్నా, క్యాన్సర్ తగ్గినా, మళ్ళా వచ్చిన ఆయన సేవకులు, ఆయన సాక్ష్యం నాకు నచ్చింది, నేను చేసుకుంటాను అని ఆమె విశ్వాసంతో మ్యారేజ్ చేసుకుంది. ఇవన్నీ అద్భుతమైన సాక్ష్యం. ఒక సీక్రెట్ ఏంటంటే, ఇంత త్వరగా స్వస్థత రావడానికి కారణం ఒకటి ఉన్నదండి. 4 సువార్తలు ఉంటాయి మనకి. 4 సువార్తల్లో యేసు ప్రభువారు చేసిన ప్రతి స్వస్థత, ప్రతి దినము ఎత్తిపెట్టి ప్రార్థన చేసేవారు. 4 సువార్తలు, 4 సువార్తలలో ఉన్న ప్రతి ఆ స్వస్థత వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకున్నాను. ఆ వ్యక్తిని గుడ్డివాడిని స్వస్థపరిచావు, నన్ను ఎందుకు స్వస్థపరిచావు? రక్తస్రావంతో ఉన్న ఆమెను స్వస్థపరిచావు, నన్ను ఎందుకు స్వస్థపరిచావు? కుష్టి వ్యాధి గలవాన్ని స్వస్థపరిచావు, నన్నెందుకు స్వస్థపరిచావు? స్వస్థపరచలేవు అని పదే పదే ఎక్కువగా చేసిన ప్రార్థన ఇదే. నువ్వు నన్ను స్వస్థపరచగలవు అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఒక దినము లేఖనాలు ఏ విధంగా నమ్మి పలికానో, నిజంగా ఎవ్రీ ఇయర్ మళ్ళీ నేను కేజీహెచ్కి వెళ్ళడం, మళ్ళీ బ్లడ్ ఇవ్వడం, మళ్ళీ రావడం, ఇది వాడుకు చొప్పున జరుగుతుంది. 8-9 సంవత్సరాల నుండి దేవుడు 0 ఇస్తున్నాడు. కారణం ఏంటంటే వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం. ఆ వాక్యాన్ని నమ్మాను, దేవుడు నాకు పరిపూర్ణంగా స్వస్థపరిచాడు. అనకాపల్లి జిల్లా చోడవరంలో జీసస్ బ్లెస్సింగ్ చర్చ్ స్థాపించి అనేకమైన పట్టణంలో సువార్త చేసే కృప దేవుడు అనుగ్రహించాడు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా చోడవరంలోను, కర్ణాటక రాష్ట్రం బీదర్లోను పరిచర్య కొనసాగుతుంది. ఇంత గొప్ప స్వస్థత ఇచ్చిన దేవాది దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.